సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులు అవుతుంది అనమాట ఒక వ్లాగ్ పోస్ట్ చేసి. ఇప్పుడు మేము ఒక పెద్ద లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం, చార్ధామ్ యాత్ర వెళ్తున్నాం అనమాట. మేము ఒక 9 to 10 days ట్రిప్ ఉంటుంది ఇది. అండ్ ఇది ఒక గ్రూప్ ట్రిప్ అనమాట. మేము లాస్ట్ ఇయర్ దోదామ్ యాత్ర వెళ్ళినాం. అది మేము ఓన్ ప్రైవేట్గా వెళ్ళినాం అనమాట. అంటే అది కూడా ట్రావెల్స్ ద్వారానే వెళ్ళాం, కానీ మేము ఓన్ ప్రైవేట్గా సపరేట్గా వేరే కార్లో వెళ్ళాము. ఇది మాత్రం ఈసారి మేము ఒక గ్రూప్ ట్రిప్ చేయబోతున్నాం అనమాట. వేరే చోట నుంచి కూడా చాలామంది వస్తారు. సో మేము ఒక ట్రావెలర్లో వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మాకు ఢిల్లీకి ఫ్లైట్ ఉంది. సో ఢిల్లీ నుంచి మా ట్రావెలర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మా ట్రావెలర్ వచ్చేసి ఢిల్లీ టు ఢిల్లీ, అంటే మేము ఢిల్లీ రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ట్రావెలర్ ఎక్కాలి. ఇప్పుడు మేము న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగుతాం అనమాట, టర్మినల్ 1. సో టర్మినల్ 1లో దిగేసి అక్కడి నుంచి మేము మళ్ళీ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. టర్మినల్ 1 నుంచి యాక్చువల్లీ మెట్రో లేదు కనెక్టివిటీ. టర్మినల్ 3 నుంచి ఉంది, కానీ 1 నుంచి లేదు. మేము ఇక్కడ సెక్యూరిటీ చెక్-ఇన్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని లాంచ్కి వెళ్ళి ఏమైనా తినాలనుకుంటున్నాం. బికాస్ మేము అంటే ఫ్లైట్లో ఫుడ్ ఏమి ఆర్డర్ పెట్టుకోలేదు, ఎందుకంటే ఎప్పుడు లాంచ్కి వచ్చినా తినాలన్నమాట హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. అదొకటి నాకు చాలా ఇష్టం. అండ్ కానీ లాంచ్లో ఏం ఫుడ్ లేదు, బికాస్ మేము వెళ్ళింది ఈవినింగ్ టైం. మా ఫ్లైట్ వచ్చేసి 5:45 అనమాట ఈవినింగ్. మా ట్రావెలర్ వచ్చేసి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యేది 11 o'clockకి. సో మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ టైమింగ్ అంతా సెట్ అయిపోతుంది, ఈక్వల్గా కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అని చెప్పి. మేము ఇప్పుడే ఫ్లైట్ ఎక్కేసినాం అనమాట. ఇంకొక 10 minutes ఉంది బోర్డ్ అవ్వడానికి, ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి. సో మేము బోర్డింగ్ అయిపోయి ఫ్లైట్లో కూర్చున్నాం. విండో సీట్. సో నా దగ్గర ఈ నెక్ పిల్లో ఉంది, కానీ పెట్టుకుంటే చాలా అన్కంఫర్టబుల్ ఉంది. సో తీసేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అయింది. మా ఫ్లైట్ 5:45కి. సో ఇంకా 5 minutes ఉంది ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి, కానీ ఇంకా బోర్డ్ అవుతూనే ఉన్నారు. చూపిస్తాం. సో ఇంక అందరు వచ్చేసినారు. మా ఫ్లైట్ కూడా ఇంకా టేక్ ఆఫ్కి రెడీ అయిపోయింది అనమాట. ఆన్ టైమే స్టార్ట్ అవుతుంది ఫ్లైట్. సో గైజ్ మేము ఇంకా ఢిల్లీ కూడా రీచ్ అయిపోయినాం అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఆన్ టైమే రీచ్ అయిపోయినాం. ఆన్ టైం కాకుండా 5 minutes ముందే రీచ్ అయిపోయినాం అనమాట మేము ఢిల్లీకి. చాలా ప్రిటీ ఉంది స్కై పైనుంచి, అయితే చాలా బాగుంది కింద ఢిల్లీ సిటీ మాత్రం. సో మా ప్యాకేజ్ గురించి నేను మీకు మొత్తం ఒక డీటెయిల్ వీడియో చెప్తాను అనమాట. లాస్ట్లో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. అసలు మాకు ఎంత అయింది ప్యాకేజ్ మొత్తం, మేము ఎవరి ద్వారా వెళ్తున్నాం, అండ్ ఎన్ని డేస్ పట్టింది, మేము ఎక్కడెక్కడ స్టే ఉండినాం, అండ్ మా ఓవరాల్ రేటింగ్, మా ఓవరాల్ రివ్యూ అంతా నేను మీకు లాస్ట్ వీడియో ఒక వీడియో వేస్తాను. ఆ వీడియోలో మొత్తం చెప్తా. మాకు ఓవరాల్గా అయింది వచ్చేసి ఈ ప్యాకేజ్కి 20,999 per person అనమాట. సో ఇది పర్ పర్సన్ కాస్ట్ ఇంక్లూడింగ్ ఫుడ్ ఏంటిదంటే మాకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్, ఎందుకంటే లంచ్ టైంలో ఎక్కడ ఉంటాం తెలియదు కదా మనకి. సో అందుకనే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. సో ఇంకా మేము ఢిల్లీలో కూడా రీచ్ అయిపోయినాం, తొందరగా వచ్చేసినాం యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు ఇంకా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. టర్మినల్ 3లో దిగి ఉంటే మాకు డైరెక్ట్ మెట్రో ఉందన్నమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది.
యాక్చువల్లీ చెప్పాలంటే ఆన్ ద వేలో అయితే మాకు చాలా ట్రాఫిక్ జామ్ ఉండే అనమాట. అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వస్తునేటప్పుడు కంటోన్మెంట్ ఏరియాలో కొంచెం తక్కువ ఉండే కానీ చాలా ట్రాఫిక్ జామ్ ఉండింది మాకు. ఫైనలీ మేము ఇంకా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ ఒక డెడికేటెడ్ స్పేస్ ఉంటుంది అనమాట మనకి. ఇక్కడ ట్రావెలర్స్ అన్నీ వచ్చి ఇక్కడే ఆగుతాయి. ఏదైనా మీరు ఒకవేళ ఏ ట్రావెల్స్ ద్వారా వెళ్ళినా కూడా ట్రావెలర్ ద్వారా వెళ్తే ట్రావెలర్స్ అన్నీ ఇక్కడే ఆగుతాయి. మీరు చూసారు కదా. ఫైనలీ మేము యాక్చువల్లీ 11 o'clock స్టార్ట్ అవ్వాలి, కానీ మేము స్టార్ట్ అయ్యేటప్పటికి మాకు ఆల్మోస్ట్ 12:15 అయిపోయింది అనమాట ఢిల్లీ నుంచి. బికాస్ ఒక 2-3 ప్యాసింజర్స్ వాళ్ళు లేట్ వచ్చినారు, వాళ్ళకి కొంచెం ఫ్లైట్ డిలే అయింది. అండ్ సో దానివల్ల మాకు లేట్ అయింది అనమాట స్టార్ట్ అవ్వడం. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇప్పుడు వచ్చేసి హరిద్వార్కి వెళ్తాం అనమాట. ఫస్ట్ ఓవర్ నైట్ జర్నీ చేసి మేము హరిద్వార్కి వెళ్ళి, హరిద్వార్లో రేపు మాకేం స్టే లేదు. హరిద్వార్లో డైరెక్ట్ మాకు బార్కోట్లోనే స్టే ఉంది, యమునోత్రి దగ్గర. సో ఇప్పుడైతే మేము ఇంకా హరిద్వార్కి వెళ్తున్నాం. హరిద్వార్లో మాకు నెక్స్ట్ డే మార్నింగ్, అంటే రేపు మార్నింగ్ మాకు గంగా స్నానం ఉంది. గంగా స్నానం తర్వాత మార్నింగ్ టైం అక్కడ హారతి ఇస్తారు. సో ఆ హారతి కూడా ఉందన్నమాట మాకు అక్కడ. సో ఇంకా హారతి అవన్నీ చూసేసుకొని మేము మళ్ళీ డైరెక్ట్ ఇంకా బార్కోట్ వెళ్ళిపోతాం. మాకు నైట్కి బార్కోట్లో స్టే ఉంది, బికాస్ మాకు మళ్ళీ యమునోత్రి ట్రెక్కింగ్ ఉంటుంది కదా. సో అందుకే నైట్ బార్కోట్ స్టే ఉంది. మోస్ట్లీ నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను, బికాజ్ నైట్ జర్నీ కాబట్టి ఏమి అంత కన్ఫ్యూజన్ కూడా కనిపించదు. 4-5 hours టైం పడుతుంది మనకి. ఇంకా మేము హరిద్వార్ కూడా రీచ్ అయిపోయినాం అనమాట. మార్నింగ్ 5:30 అట్లా రీచ్ అయిపోయినాం మేము హరిద్వార్. యాక్చువల్లీ చెప్పాలంటే నేనేం రికార్డ్ చేయలేదు. నైట్ టైం జర్నీ ఫుల్ పడుకున్నాం అనమాట. చాలా టైర్డ్ ఉండే, బికాస్ మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం జర్నీ చేయాలి కాబట్టి కొంచెం మేము నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా మేము ఫ్రెష్ అవ్వాలి. మేము ఏమనుకుంటున్నామంటే యాక్చువల్లీ ఇక్కడ రూమ్ ఏమన్నా 1 hour కోసం అట్లా తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇంకా గంగా నీళ్ళు చల్లుకోవడమే అనమాట. ఎందుకంటే మాకు హరికిపౌరి దగ్గర ఆపారు. మీరు రెస్ట్ చూసినారు కదా, మార్నింగ్ 5:30కి కూడా ఫుల్ రష్ ఉండే అనమాట. ఇప్పుడు గంగా హారతి అవుతున్నది. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, గంగా హారతి అవుతుంది. చాలా రష్ ఉండే అనమాట హరికిపౌరి దగ్గర మార్నింగ్ 5:30కి. ఇంకా మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాం. అండ్ గంగా హారతి కూడా చూసేసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఆన్ ద వేలో వెళ్తూ బ్రేక్ఫాస్ట్ చేసేయాలి.